హలో అండి, వెల్కమ్ టు హన్వికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో బాటిల్ క్యాప్తో హెయిర్ యాక్సెసరీస్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ క్లాత్తో ఎలా చేసుకోవాలనే వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను కదా. ఈ వీడియోలో అయితే ఇంకొక కొత్త మోడల్ అయితే చూపిస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా చేశాను అని. అండ్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. అయితే మన వీడియోలోకి వచ్చేద్దాం. కార్డ్బోర్డ్ అయితే మరీ మందంగా ఉంటుంది అని నేనైతే పెళ్లి కార్డ్ అయితే యూజ్ చేశానండి బేస్ కోసం. 7000 గమ్ యూజ్ చేసేసి క్యాప్ని అయితే కార్డ్ మీద అంటించేసాను. దానికి ఇప్పుడు నేను ఊల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా చుట్టుకుంటూ రోల్ చేసుకుంటూ చుట్టుకుంటూ ఉన్నానండి. ఈ క్యాప్ మొత్తం చుట్టుకోవాలండి. నాకు నచ్చిన కలర్ అయితే స్టిక్ చేసుకోవచ్చండి. మొత్తం టాప్లో మొత్తం ఇలా చుట్టేసుకున్న తర్వాత కిందికి కూడా గమ్ అప్లై చేసేసి క్యాప్ మొత్తానికి ఊల్ అయితే చుట్టేసుకున్నానండి. ఇప్పుడు షీట్ మీద కూడా గమ్ అప్లై చేసి నీట్గా రౌండ్గా గ్యాప్స్ లేకుండా స్టిక్ చేసుకుంటూ రావాలి అండి. ఇక్కడ మనకి ఎంత లెంత్ కావాలనేది మనం డిసైడ్ అయ్యి ప్రకారం ఆ రౌండ్స్ అనేవి చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. కట్ అనేది కొంచెం వెడల్పుగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రౌండ్సే పడతాయండి. చూసుకొని మనకి లెంత్ సరిపోయింది అనుకుంటే స్టాప్ చేసేసి కట్ చేసుకోవడమేనండి. అది గమ్ అంతా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇక కార్డ్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సేమ్ ప్లెయిన్ కలర్గా కావాలి అనుకుంటే ఇలాగే అలిగేటర్ క్లిప్ మీద కానీ టిక్ మీద కానీ హెడ్ బ్యాండ్ మీద కానీ హెయిర్ బ్యాండ్ మీద కానీ స్టిక్ చేసుకోవచ్చండి. కానీ ఆపోజిట్ కలర్స్ వేస్తే బాగుంటుంది అని నేను ఎల్లో కలర్తో కూడా చేశాను. డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అందుకే మళ్ళీ మన దగ్గర ఉన్న కుందన్స్ అండ్ స్టోన్ లేస్తో అన్నీ దీన్ని అయితే డెకరేట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. దగ్గర ఉన్న కుందన్స్ని బట్టి మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడమే. డ్రై అయిన తర్వాత చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? క్యాప్స్తో కూడా ఇలా హెయిర్ యాక్సెసరీస్ చేసుకోవచ్చని వీడియోలో చూపించాను కదా. క్లాత్తో కూడా ఇలా క్యాప్స్తో హెయిర్ యాక్సెసరీస్ ఇదిగోనండి. ఫైనల్గా బాటిల్తో ఇంకేం చేయొచ్చు. క్యాప్స్తో అయితే ఇలా హెయిర్ యాక్సెసరీస్ అయితే చేసుకున్నాం కదా, మరి బాటిల్ని కూడా ఎందుకు పారేయడం? దాంతో కూడా ఏదో ఒకటి చేద్దాం రండి. ఎంత క్యూట్ డాల్ రెడీ అయిపోయిందో. ఇలాంటి డాల్స్ కూడా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.